నేను కేవలం వైన్ కోసం ఉద్దేశించబడలేదు, క్రీస్తు రక్తంగా విశ్వాసం బలపరుస్తా, మానవుల దాహం తీర్చడానికి కాదు. నన్ను ఊపాలి తెలుసా? ఊపకపోతే ధూపం కాలదు, పొగ రాదు. మరి ఆ పొగ దేవుడికి నేరుగా వెళ్లే ప్రార్థన. నేను మిస్సల్ అనే వ్యక్తిని. ఇది ఆశువుగా చెప్పబడినది కాదు, ఇది ముందుగానే నిర్దేశించబడిన ప్రార్థన. నేను కేవలం కండువాను కాదు. పూజారి నన్ను ధరిస్తే దైవ సేవకు గుర్తు. అతను దేవుని సేవకుడు, అధిపతి కాదు. లేవండి, నేను ఊరికే పిలవడలేదు, సమయం తీవ్రమైనదని చెప్పడానికే యేసు ఇప్పుడే వచ్చారు. నేను మామూలు బలని కాదు, ఇక్కడ ప్రతిష్ట జరుగుతుంది. నీ కోసం యేసు తనను తాను అర్పించుకునేది బలిపీఠం పైనే. మర్యాదగా ఉండు, అర్థమైంది? అరే, ఇది మామూలు తోట కాదు. ఇక్కడ పవిత్రమైన హోస్లుంటాయి. ఇక్కడ యేసు నిజంగా నివసిస్తాడు. నెమ్మదిగా రండి, నిశ్శబ్దంగా ఉండండి. ఏయ్, నేను మామూలు బిస్కెట్ కాదు తెలుసా? పవిత్రం చేసిన తర్వాత నేను క్రీస్తు శరీరం అవుతాను. నేను నీ విశ్వాసానికి ఆహారం అవుతాను, నీ చిరుతిండి ఆకలికి. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలున్నాయి తెలుసా? ఈ వీడియోలో ఏదైనా మిస్ అయితే కామెంట్లలో నాకు చెప్పండి, నేను మీకు తర్వాత చూపిస్తాను.